ఒక మారుమూల పల్లెటూర్లో మట్టి ఇంట్లో కూర్చొని తన చిన్ననాటి స్నేహితురాలితో మాట్లాడుతుంది వేదాంశ్ తల్లి వేదవతి. నాకు చాలా సంతోషంగా ఉంది వేద. చిన్నప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉన్న మన స్నేహాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వస్తావని నేనస్సలు ఊహించలేదు అని ఎమోషనల్గా అంది జానకమ్మ. స్నేహాన్ని నిడివితో కాదు జానకి, స్వచ్ఛతతో కొలవాలి. మనది చాలా కొద్ది రోజుల స్నేహమే అయినా నువ్వు నా మనసులో ఉండిపోయావు కాబట్టే నిన్ను కలవాలనే ఆశ బలంగా చేరి నిన్ను చూసే వరకు నా మనసు ఊరుకోలేదు. కానీ ఇలా నిన్ను మంచంలో చూసిన తర్వాతే అనిపిస్తుంది నేను త్వరగా ఎందుకు నీ దగ్గరికి రాలేదా అని. నువ్విలా ఇంత చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతావని ఊహించలేదు అని బాధగా అందామే. అంతా నా తలరాత వేదా. నా భర్త నా కూతురు చిన్నతనంలోనే చనిపోయాడు. దానికోసం బ్రతుకుతూ రాత్రింబవళ్లు ఈ అడవిలాంటి పల్లెటూరులో కష్టపడుతూ ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. కనీసం ఇక్కడ శస్త్రచికిత్స కూడా అందుబాటులో లేదు. పట్నమొచ్చి చూపించుకునే స్తోమత నాకు లేక ఇలా మంచానికే పరిమితమయ్యాను. నా కూతురు ఒకటే కష్టపడుతూ నన్ను చూసుకుంటుంది. ఇప్పుడెక్కడుంది నీ కూతురు? తన పేరేంటి? అనురాధ. కూలీ పనికి వెళ్ళింది. తిరిగి వచ్చే సమయం కూడా అయ్యింది అని జానకమ్మ చెబుతూ ఉండగానే ఇంట్లోకి వచ్చింది అనురాధ. ఆకుపచ్చ లంగా ఓణిలో చామంచాయ రంగులో ఉన్నప్పటికీ మొహంలో కళ ఉట్టిపడుతుంటే చూడగానే నచ్చేసింది వేదవతికి. రాధా, తను నా స్నేహితురాలు వేదవతి అంటూ పరిచయం చేసింది జానకమ్మ. నమస్కారమండి అని చేతులు జోడించింది అనురాధ. చాలా చక్కగా ఉన్నావు తల్లి అంటూ ఆమె తల నిమిరింది వేదవతి. చూస్తుంటేనే చాలా ధనవంతురాలని తెలిసిపోతుంటే ఓ కడుగు దూరంగానే ఉండిపోయింది అనురాధ. ఏం చదువుకున్నావను? అని అడిగింది వేదవతి. నేనేం చదువుకోలేదండి. ఈ ఊర్లో పాఠశాల కాని చదువు చెప్పేవాళ్లు కాని ఎవ్వరూ లేరు. మరేం పర్వాలేదులే, అదేం పెద్ద విషయం కాదు. నీకు చదువు లేకపోయినా సంస్కారం ఉందని చూడగానే తెలిసిపోతుంది. ఆ మాటలకు చిన్నగా నవ్వి చాలా కాలం తర్వాత తల్లి మొహంలో సంతోషం చూసింది అనురాధ. అమ్మా, నువ్వు నీ స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండు. నేను కొట్టంకి వెళ్లి పాలు తీసుకొస్తాను అని బయటకు వెళ్ళింది అనురాధ. జానకి, నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుండి సూటిగా ఉంటాను. ఈ డొంక తిరుగుళ్ళు నాకు రావు. అందుకే నిన్నొకటి అడుగుతున్నాను, కాదనో కదా? అని అంది వేదవతి. అడుగు వేదా, నువ్వడిగితే నా దగ్గరున్నది ఏదైనా ఇచ్చేస్తాను. నీ కూతురు కావాలి జానకి. తనని నా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది వేదవతి. ఏం మాట్లాడుతున్నావు వేదా? నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకోవడమేంటి? అని చాలా ఆశ్చర్యంగా అడిగింది జానకమ్మ. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు జానకి? నీ కూతురికి పెళ్లి చేయాలి కదా. ఆ చేసేది నా కొడుకుతో చేయమని అడుగుతున్నాను అంతే అని అంది వేదవతి. మా పరిస్థితిని చూస్తున్నావు కదా వేదా. ఈ పరిస్థితిలో మేము కడుపు నిండా 2 పూటలా తినడానికే కష్టపడుతున్నాం. ఇక దాని పెళ్లి గురించి మా ఇద్దరికీ ధ్యాస అత్యాశ రెండూ లేవు. నీ బాధ పేదరికం నాకర్థమవుతున్నాయి జానకి. కాని తన పెళ్లి రాత నా కొడుకుతో రాసిందేమో అని నాకనిపిస్తుంది. అందుకే ఇంతకాలం తర్వాత మనం మళ్ళీ కలిశాం. నేను అనురాధని చూడగలిగాను. చూడగానే తను నాకు చాలా నచ్చేసింది. నా ఇంటి కోడలిగా నా కొడుక్కి మంచి భార్యగా తనుండగలదని అనిపిస్తుంది. వద్దు వేదా, నువ్వు నా మీద అభిమానంతో అలా అంటున్నావేమో గాని నీ తాహతు వేరు, మా స్థాయి వేరు. నీ గొప్ప మనస్సుతో స్నేహితురాలి కోసం ఇంత దూరం వచ్చావు తప్ప నిన్నిలా చూడటానికి, నువ్వు ఈ ఇంట్లో నిలబడటానికి కూడా మాకు అవకాశం లేదు. నేను పిల్లల పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు స్థాయి గురించి మాట్లాడతావేంటి జానకి? పెళ్ళంటే అంత చిన్న విషయం ఏమీ కాదు కదా. 2 వైపులా 7 తరాలు చూడాలంటారు. కాని మాకు సరైన కుటుంబమే లేదు. మేము ఎవరో పక్క ఊరు వాళ్లకు కూడా తెలీదు. కాని మీరు అలా కాదుగా. జనాల్లో మీకు బాగా గొప్ప పేరుంది. మీరు గొప్పవాళ్లు. అంత గొప్పింటికి మాలాంటి పేదమ్మాయి కోడలిగా వస్తే నలుగురిలో మీకు పరువు తక్కువవుతుంది. అందులోనూ నా కూతురికి చదువు సంధ్య లేదు. ఏ విషయంగానూ మేము మీకు సరితూగము వేదా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే అని చెప్పింది జానకమ్మ. వేదవతి వినలేదు. తన స్నేహితురాల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే
లోపలికొచ్చింది అనురాధ. చాలా కొద్ది సమయంలోనే వాళ్లు తన గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమైపోయిందామెకు. మా అమ్మ చెప్పేది నిజమేనండి. మీకు మాకు సరితూగదు. అన్నింటికి మించి నాకు పెళ్లి మీద ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఉన్నన్నాళ్ళు మా అమ్మని బాగా చూసుకోవాలనే ఆశ మాత్రమే ఉంది. మీ పెద్ద మనసుకి సంతోషిస్తున్నాను. మీ మాట కాదంటున్నందుకు మమ్మల్ని క్షమించండి అని అంది అనురాధ. ఇదిగో, ఈ సంస్కారమే నాకు నచ్చింది. మీకు నచ్చని విషయమైనా ఎదుటి మనిషి మనసు నొప్పించకుండా ఆ మాటలు చెబుతున్నావు చూసావా? ఆ సున్నితత్వం నాకు నచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న తల్లిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకోకుండా ఈ ఊర్లో ఒంటరిగా కష్టపడుతూ ఓపికగా ఉన్నావు. సహనంగా తల్లిని చూసుకుంటున్నావు. ఒంటరమ్మాయివని భయపడకుండా ధైర్యంగా ఈ ఊర్లో అయినా నెగ్గుకుంటూ వస్తున్నావు. ఇంతకన్నా మంచి లక్షణాలున్న కోడలి పిల్ల నాకెక్కడ దొరుకుతుంది? ఇదిగో, ఇదే మా అబ్బాయి ఫోటో. స్థాయి అంతస్తు విషయాల గురించి పక్కన పెట్టి మా అబ్బాయి నీకు నచ్చాడో లేదో, పెళ్లి చేసుకోవడం ఇష్టముందో లేదో మాత్రమే చెప్పు. ఇద్దరూ బాగా ఆలోచించుకోండి. మరో వారం తర్వాత నేను మళ్ళీ వస్తాను. మీ సమాధానం ఏదైనా నేను దాన్ని అంగీకరిస్తాను అని చెప్పి ఫోన్లో వేదాంశ్ ఫోటో చూపించింది వేదవతి. వేదాంశ్ రూపం చూడగానే ఆకట్టుకునేదే అయినా అనురాధ ఉన్న పరిస్థితుల్లో ఆమెకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. ఆమె తెచ్చిన పాలతో టీ పెట్టివ్వగానే తాగేసి మరి కాసేపు జానకితో మాట్లాడి కార్లో సిటీకి బయలుదేరింది వేదవతి. 2 రోజులు గడిచిపోయినా ఆ పెళ్లి సంబంధం గురించి తల్లి కూతుర్లు అసలేమీ మాట్లాడుకోలేదు. జానకమ్మ మనసులో మాత్రం ఏవేవో ప్రశ్నలు, ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. ఆమెకి కూతురి గురించి కొత్త బెంగ మొదలైంది. వావ్, రోలెక్స్ వాచ్ నాకోసమేనా అని ఎగ్జైటెడ్గా వాచ్ని లాక్కొని చూసింది ప్రియాంక. నీకు కాకపోతే ఇంకెవరికి గిఫ్ట్ చేస్తాను? అడిగావు కదా రోలెక్స్ వాచ్ కావాలని అని చిన్నగా నవ్వాడు వేదాంశ్. నువ్వు మర్చిపోయావనుకున్నాను అని నవ్వుతూ చెప్పింది ఆమె. నా గర్ల్ ఫ్రెండ్ అడగటం నేను మర్చిపోవడమా? నెవర్. బ్రతికిపోయావు. నువ్వు గనక మర్చిపోయాననుంటే పెద్ద గొడవ చేసుకొని బ్రేకప్ చెప్పేయాలనుకున్నాను. నువ్వలా చేయలేవని నాకు తెలుసులే. సరదాగా కూడా ఇంకోసారి అలా అనొద్దు. అబ్బో, అంత కోపం ఎందుకు? ఒక్కసారి నా అనుకున్న తర్వాత ఎవరైనా వాళ్ళు నాకు దూరమైనా, నన్ను మోసం చేసినా నేనిలాగే వైల్డ్గా రియాక్ట్ అవుతాను. అది ఎవ్వరికీ తెలీదు. వేదాంశ్ మొహంలో కనిపిస్తున్న కోపానికి, గంభీరత్వానికి ఒక్క క్షణం పాటు తడబడింది ప్రియాంక. ఓకే, కూల్. ఇంకెప్పుడు నేనెలా అననులే. నువ్విచ్చిన గిఫ్ట్ నువ్వే నా చేతికి పెట్టు అంటూ చేతిని ముందుకు చాపింది ప్రియాంక. లుకింగ్ ప్రిటీ అని ఆమె చేతికి వాచ్ తొడిగి నవ్వుతూ చెప్పాడు అతను. గిఫ్ట్ ఓకే, మరి నన్ను ట్రిప్కి తీసుకెళ్ళమని కూడా అడిగాను కదా. ఎప్పుడు మనం లండన్కి వెళ్తున్నాం? నాట్ నౌ ప్రియా. చూస్తున్నావు కదా, ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఎప్పుడు మీటింగ్స్, ప్రాజెక్ట్స్. అసలు టైమే ఉండట్లేదు. ఒక్కసారి కొంచెం ఫ్రీ అయ్యాక టైం దొరికితే తప్పకుండా వెళ్దాం. నీకెప్పుడు ఆఫీస్ గోలే తప్ప నన్ను అస్సలు పట్టించుకో. మీ అమ్మాయిలకు ఎంత చేసినా తక్కువే కదా. 99 పనులు చేసి ఒక పనికి నో చెప్తే ముందు వాటికి ఎలాంటి విలువే ఉండదు. అందరి గురించే తెలియదు, కానీ నాకు మాత్రం నీ దగ్గర 100కు 100 కావాలి. అలా కావాలంటే ముందు వర్క్ ఫినిష్ చేయాలి. అప్పుడు టైం దొరికితే మనం హ్యాపీగా ట్రిప్కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు నన్ను గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ నుండి నీకు పిఏ పోస్ట్లోకి మారమని ఇండైరెక్ట్గా చెబుతున్నావా? ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చెబుతున్నాను. తెలుసు కదా, నాకు వర్క్ తర్వాతే ఏదైనా. ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ వల్లే నాకు ఓన్ ఐడెంటిటీ వచ్చింది. ఇదెప్పుడు ఇలా టాప్ 1లోనే నిలబడాలంటే కష్టపడాలి, తప్పదు. సో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. సారీ వేద్. ఎందుకు సారీ? ఈరోజు నా బెస్ట్ బడ్డీ బర్త్డే. ఈ రోజంతా నేను తనతోనే ఉండాలని నా దగ్గర మాట తీసుకుంది. నేను వెంటనే వెళ్ళాలి. లీవ్ ఇవ్వగలవా? ఇంత హెక్టిక్ వర్క్లో లీవ్ ఏంటి ప్రియాంక? ఒకవేళ నువ్వు అలా వెళ్ళాలనుకుంటే ముందే నా షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి కదా అని కొంచెం విసుక్కుంటూ అన్నాడు. అందుకేగా సారీ చెప్పాను. నీ పిఏగా కాకపోయినా గర్ల్ ఫ్రెండ్గా ఆలోచించి నాకు లీవ్ ఇవ్వవా ప్లీజ్?
అని బతిమిలాడింది ప్రియాంక. ఫైన్, వెళ్ళు. బట్ బీ కేర్ఫుల్. లేట్ నైట్ చేయకుండా త్వరగా పీజీకి వెళ్ళిపో. థ్యాంక్ యూ వేద్ అంటూ అతని బుగ్గకి ముద్దు పెట్టి పారిపోయినట్టే గబగబా వెళ్ళిపోయింది ప్రియాంక. ఆ ముద్దుకి ఇరిటేట్ అవుతూ టిష్యూతో బుగ్గ తొడుచుకొని తన వర్క్లో లీనమయ్యాడు వేదాంశ్. ప్రియాంక, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు చాలా వర్క్ ఉందని మర్చిపోయావా? అని పార్కింగ్ ఏరియాలో అడిగాడు అనిల్. నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? అని పొగరుగా అడిగింది ప్రియాంక. మైండ్ యువర్ వర్డ్స్ మిస్. నేనెవరో నీకు బాగా తెలుసు. ఈ కంపెనీకి మేనేజర్ని, బాస్కి బెస్ట్ ఫ్రెండ్ని. నువ్వు ఫ్రెండ్ మాత్రమే, నేను గర్ల్ ఫ్రెండ్ని. నువ్వు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ అని క్వశ్చన్ చేయట్లేదు. ఈ కంపెనీ మేనేజర్గా ఒక ఎంప్లాయీని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాను. నౌ టెల్ మీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ టైంలో చాలా వర్క్ ఉంది. లీవ్ తీసుకుని పబ్బుకు వెళ్తున్నాను. బాసే లీవ్ ఇచ్చాక మధ్యలో నువ్వేంటి నన్ను అడ్డుకునేది? అని కోపంగా పొగరుగారిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియాంక. ఛ, పోయి ఈ పొగరుబోతు నా ఫ్రెండ్కి ఎలా నచ్చిందో ఏంటో. ఎంతమంది వెంటపడినా కాదని ఈ పిల్లనే ఎలా ఇష్టపడ్డాడు వీడు. వీడి టేస్ట్ ఇంత వర్స్ట్గా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అంతగా వీడిని ఇంప్రెస్ చేసేలా ఏం చేసిందో ఏంటో అని గొణుగుతూ వేదాంశ్ క్యాబిన్లోకి వెళ్ళాడు అనిల్. మేనేజర్, ఆఫీస్కి ఇంత లేట్గానా వచ్చేది? అని సీరియస్గా అడిగాడు వేదాంశ్. నైట్ అంతా కూర్చొని నువ్వు చెప్పిన వర్క్ ఫినిష్ చేయటం వల్లే లేట్గా వచ్చాను. కానీ ఏ వర్క్ చేయకుండా ఉండే వాళ్ళకి మాత్రం నువ్వు ఫ్రీగా లీవ్స్ ఇస్తూ ఉంటావు. ఆ వర్క్ అంతా చేసేవాళ్ళని మాత్రం ఇలా చూపులతోనే వడికించే ప్రయత్నం చేస్తుంటావు కదా. వాట్ హ్యాపెండ్? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనిల్? నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి మాట్లాడుతున్నాను. వారానికి 3 రోజులు లీవ్స్ తీసుకుంటూనే ఉంది. అంత కష్టం ఏమొచ్చిందని లీవ్స్ ఇస్తున్నావురా? నీకు తెలుసు కదా అనిల్, నేను తనని ఇబ్బంది పెట్టలేను. తను చాలా గారాబంగా పెరిగింది. వర్క్ చేయడం తన వల్ల కాదు. అలాంటప్పుడు నీ పిఏగా ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? నీ వర్క్ చేయకుండా ఇంట్లోనే కూర్చునేది కదా. నన్ను మిస్ అవుతున్నానని ఎప్పుడూ పక్కనే ఉండేలా ఒక జాబ్ ఇవ్వమంది. అందుకే పిఏ పోస్ట్ ఇచ్చాను. యు నో వాట్ వేదాంశ్, నువ్వు యూత్ ఐకాన్వి. ఇండియాలోనే చాలా తక్కువ ఏజ్లో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చిన బిజినెస్ మ్యాన్వి. వర్క్ విషయంలో అందరూ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. అఫ్కోర్స్ నువ్వు అంతగా కష్టపడతావు కూడా. తెలివిగా క్విక్ డెసిషన్స్ తీసుకుని కంపెనీని 3rd ప్లేస్ నుండి 1st ప్లేస్లో నిలబెట్టావు. ఐ రెస్పెక్ట్ యూ అండ్ లవ్ యూ అస్ మై ఫ్రెండ్. అంత పర్ఫెక్ట్గా ఉన్న నువ్వు ఒక్క నీ ప్రేమ విషయంలో మాత్రం తప్పటడుగు వేస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఏం చూసి ప్రేమించావురా తనని? అని చివరి మాటలు విసుగ్గా అడిగాడు అనిల్. ఐ లవ్ హర్ ఇన్నోసెన్స్ అండ్ షీఈస్ మ్యాడ్ ఎట్ మీ. తను నన్ను చూసి ఎగ్జైట్ అవ్వడం, నా ప్రతి మూమెంట్ని ఇష్టపడటం, ముఖ్యంగా నా బ్యాక్గ్రౌండ్ని కాకుండా నన్ను మాత్రమే ఇష్టపడతానంటే నాకు ప్రేమ కలిగింది. బట్ స్టిల్ నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావని నాకు అనిపిస్తుంది. కానీ లవ్ పూర్తిగా నీ పర్సనల్ కాబట్టి నేను నిన్ను ఫోర్స్ చేయలేకపోతున్నాను వేద్. నీ ఆలోచనల్ని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకో. అసలు నీకు ప్రియాంకకి మధ్య ఏదైనా కోల్డ్ వార్ నడుస్తుందా? ఎప్పుడూ ఇద్దరు చూసినా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడతారు. అని కొంచెం విసుగ్గా అడిగాడు అతను. ఉన్నదున్నట్టు చెబితే ఎవరికి నచ్చదు కదా. అందుకే నీ ప్రియాంకకి కూడా నేను చెప్పేవి నచ్చవు. అండ్ వన్ మోర్ థింగ్, నీ గర్ల్ ఫ్రెండ్ నీ పక్కనే ఉండాలని నీకనిపిస్తే తనని ఫ్రీగా పక్కనుంచుకో. కానీ వేలకు వేలు శాలరీ ఇస్తూ ఏ వర్క్ చేయకపోయినా లీవ్స్ ఇస్తూ ఆ వర్క్ బర్డెన్ నా నెత్తిన వెయ్యకు. ఒక మేనేజర్గా నాకున్న వర్క్ని 24 గంటల్లో పూర్తి చేయడం కుదరట్లేదు నాకు. ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ వర్క్ ఎక్కడ చేయను? ఆమెను ఆ పోస్ట్ నుండి పీకేసి కొత్త పిఏని తీసుకో. అంత అవసరం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. గాడ్, కాలేజ్లో కానీ బిజినెస్ ఫీల్డ్లో కానీ ఎక్కడా తగ్గని పొగరబోతురా నువ్వు. ఆ అమ్మాయి దగ్గర మాత్రం తగ్గటం నాకు ఇష్టం లేదు, నచ్చట్లేదు. నాది మా డాడ్ పోలిక. ఆయన బయట ఎంత సీరియస్గా గంభీరంగా ఉంటారో మా మమ్మీ దగ్గర అంత తగ్గుతారు. మేబీ నేను కూడా అలాగేనేమో అని చిన్నగా నవ్వాడు వేదాంశ్. ఆంటీకి నీ గర్ల్ ఫ్రెండ్కి కంపేర్ చేసుకోకు. వాళ్ళిద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని సీరియస్గా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అనిల్.
క్రేజీ. ఈ ప్రియాంక అనిల్ నా విషయంలో ఒకేలా బిహేవ్ చేస్తారేంటి? దే ఆర్ టూ పొజెసివ్ అబౌట్ మీ. నా హార్ట్లో ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుందని అర్థం చేసుకోకుండా ఒకరి మీద ఒకరు నా కోసం ఫైట్ చేసుకుంటున్నారేమో. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే నేను హ్యాపీగా ఎలా ఉండగలను? త్వరగా వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయితే బాగుండు. చిన్న పిల్లలా బిహేవ్ చేస్తారు అని లైట్ తీసుకున్నాడు వేదాంశ్. నా భార్యామణి అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తుందో అని అంటూ బెడ్రూంలోకొచ్చాడు శరత్ కుమార్. నేను ఇంతగా ఆలోచించడానికి ఇంకెవరున్నారు? నా భర్త, కొడుకు తప్ప. అని నవ్వుతూ అంది వేదవతి. ఇప్పుడు మాకేం కష్టం కలిగిందని అంతగా ఆలోచించడానికి? కష్టమేమీ లేదు, మరింత మంచి జరగటానికి ఆలోచిస్తున్నాను. అది దేని గురించో చెబితే నాకు కూడా అర్థమవుతుంది. మీ ఆలోచనలకు ఏమైనా సహాయం చేయగలుగుతానేమో. మరేం లేదండి, మన అబ్బాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. వాడికి మొన్నే కదా 25 ఏళ్ళొచ్చింది. పెళ్లికి అంత తొందరేముంది? నిదానంగా చేసుకుంటాడులే. 25 ఏళ్ళు పెళ్లి వయసే, నిదానమంటే ఇంకెప్పుడు చేయాలని మీ ఉద్దేశం? అని చిరుకోపంగా అడిగింది వేదవతి. వేదాంశ్ ఇప్పుడు బిజినెస్లో చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంకేదో సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ టైంలో పెళ్లి అంటూ వాడిని విసిగిస్తే డిస్టర్బ్ అవుతాడేమో అని నా ఉద్దేశం. అలాగని వాణ్ణి అలాగే వదిలేస్తే ఇక ఆఫీస్ వర్క్ తప్ప వేరే ధ్యాసే లేకుండా తయారవుతాడు. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీరిపోవాలి. అందుకే నేను నా కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఓహో, నువ్వు నా పర్మిషన్ అడగట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావన్నమాట. నా కొడుకు గురించి ఏదైనా చేయడానికి నేనెందుకు పర్మిషన్ తీసుకోవాలి? నాకు పూర్తి హక్కుందని మర్చిపోకండి. నేను మర్చిపోవాలనుకున్నా నువ్వు మర్చిపోనివ్వకుండా ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటావుగా. సరే, నువ్వు ఎంతో ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోవని నాకు బాగా తెలుసు. అలాగే నీ నిర్ణయాల మీద, ఆలోచనల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి పెళ్లి సంబంధాలు కూడా నువ్వే చూడు. ఆ తర్వాత అబ్బాయికి చెబుదాం. ఆల్రెడీ చూసేశాను అంటూ జానకమ్మ అనురాధ గురించి చెప్పింది వేదవతి. నీకు ముందు కొడుకు పెళ్లి చేయాలనే ఆలోచన లేదు. ఆ అమ్మాయిని చూసిన తర్వాతే కోడల్ని చేసుకోవాలని ఆశ పుట్టి ఆ తర్వాత కొడుక్కి పెళ్లి చేయాలనే ఆశయం బలపడిందన్నమాట. అంత వెటకారం అవసరం లేదులేండి. ఆ అమ్మాయిని చూస్తే మీరు కూడా వెంటనే ఒప్పుకుంటారు. నువ్వంత గట్టిగా చెబుతున్నావంటే ఆ అమ్మాయి నీకు బాగా నచ్చిందని అర్థమవుతుంది. కానీ ఈ కాలంలో చదువులేని వాళ్ళంటూ ఎవరున్నారు? పైగా మన అబ్బాయి చూస్తే టాప్ బిజినెస్ మ్యాన్. వాడి పక్కన చదువులేని అమ్మాయి ఉంటే ఎక్కడికి వెళ్ళినా పరువు దక్కుతుందా? అసలు ఇలాంటి మ్యాచ్ని వాడు ఒప్పుకుంటాడంటావా? ముందు ఒప్పుకోడేమో, కాని మనం ఒప్పించాలి. పెళ్లి జరిగితే ఆ అమ్మాయిని తన నడవడికని చూసి వాడు ఖచ్చితంగా కన్విన్స్ అవుతాడు. నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు. అపశకునం మాట్లాడకండి. మీకిష్టమో లేదో మాత్రం చెప్పండి. ఓకే ఓకే, కూల్. చెప్పాను కదా, నాకు నీ నిర్ణయాల మీద చాలా నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు స్ట్రాంగ్గా ఆ అమ్మాయి నీకు కోడలిగా కావాలని కోరుకుంటే వేదాంశ్ని ఒప్పించడం నీకు పెద్ద టాస్క్ ఏమీ కాదు. వేదాంశ్ కన్నా ముందు అనును ఒప్పించాలి. తనకి కూడా పెళ్లి మీద పెద్దగా ధ్యాస లేదు. పైగా స్థాయికి సరితూగమని నేను అడిగిన వెంటనే నో చెప్పేసింది. ఆత్మాభిమానం, సంస్కారం గల అమ్మాయి అన్నమాట. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. దేవుడు వాళ్ళిద్దరికి ముడివేసుంటే తప్పకుండా మనం అనుకున్నట్టే జరిగి తీరుతుంది. జరగాలని నా కోరిక కూడా. రేపే అబ్బాయితో మాట్లాడదాం. సరే, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే నిద్రపో అని చెప్పాడు శరత్ కుమార్. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ విష్ చేసి ఆమె పక్కనే కూర్చున్నాడు వేదాంశ్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న అని ప్రేమగా చెప్పి అతనికి టిఫిన్ వడ్డించడం మొదలుపెట్టింది వేదవతి. డాడ్, ఈరోజు కేఎల్ కంపెనీస్తో మీటింగ్స్ ఉన్నాయి. వాటిని మీరు హ్యాండిల్ చేయగలరు కదా? నాకు కూడా ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి. ఐ కెన్ మేనేజ్ వేదాంశ్ అని అన్నాడు శరత్ కుమార్. ఉదయాన్నే ప్రశాంతంగా తినక ఇక్కడ కూడా ఆఫీస్ గోలేనా? ఆ టెన్షన్లు వదిలేసి తిండి మీద ధ్యాస పెట్టండి ముందు అని కసిరింది వేదవతి. మీ మమ్మీ నీతో ఏదో మాట్లాడాలంట అని గుర్రుగా అన్నాడు శరత్ కుమార్. ఏం మాట్లాడాలి మామ్? నీ పెళ్లి గురించి నాన్న. నీకు పెళ్లి చేయాలని నేను మీ డాడీ అనుకుంటున్నాం. నీకేమీ అభ్యంతరం లేదు కదా? అప్పుడే పెళ్ళేంటి మామ్? నేను ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత చేసుకోవాలనుకున్నాను.
నేనింకా అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. నీ గోల్స్కి పెళ్లికి అడ్డేంటి వేదాంశ్? పెళ్లి తర్వాత కూడా నువ్వు నీ గోల్స్ని రీచ్ అవ్వగలవు. కానీ మంచి సంబంధాలు చేయిజారిపోతే మళ్ళీ రావు కదా. నీకు ఈ ఇయర్లోనే పెళ్లి జరిగితే బాగుంటుందని ఆలోచించే ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఫైన్ మామ్, నువ్వింతగా చెబుతుంటే నేనెందుకు నో చెబుతాను? అని చిన్నగా నవ్వాడు అతను. నేను చెప్పాను కదా మీకు, నేను చెప్తే నా కొడుకు ఖచ్చితంగా నా మాట వింటాడు. నువ్వు సగం మాత్రమే చెప్పావు వేదా, మిగతా సగం కూడా చెప్పు అని అన్నాడు శరత్ కుమార్. నేను ఒక మ్యాచ్ చూశాను వేదాంశ్. ఆ అమ్మాయి నీ పక్కన చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీకి సరిగ్గా సరిపోతుంది. ఆల్రెడీ మ్యాచ్ చూసేయడం ఏంటి మమ్మీ? నాతో ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను కదా, ఏమైంది? నువ్వు జస్ట్ పెళ్లి గురించి మాత్రమే అడుగుతున్నావు అనుకున్నాను, కానీ మ్యాచెస్ చూడటం వరకు వెళ్ళావని నాకు తెలీదు. ఇప్పుడేమైంది వేదాంశ్? నువ్వింకా మ్యాచ్ చూడొద్దు మామ్. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు వేదవతి, శరత్ కుమార్. ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నావా? కానీ మాకింతవరకు తెలియలేదు. ఎవరా అమ్మాయి? ప్రియా కంపెనీస్ ఓనర్ ధనుంజయ్ అంకుల్ ఉన్నారు కదా డాడీ, వాళ్ళ అమ్మాయి ప్రియాంక. ఆ మాట విని మరోసారి ఒకరి ముఖమొకరు చూసుకున్నారు అతని తల్లిదండ్రులు. అదేమంత మంచి ఫ్యామిలీ కాదు వేదాంశ్. నీ సెలెక్షన్ చాలా రాంగ్. ఫ్యామిలీ ఎలాంటిదైనా ప్రియాంక చాలా మంచిది మమ్మీ. షీ లవ్స్ మీ అండ్ ఐ లవ్ హర్ టూ. నో వేదాంశ్, ఆ ఫ్యామిలీ పేరు వినగానే కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో కూడా అడగకుండా నో చెబుతున్నానంటే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. షీ డజంట్ ఫిట్ ఫర్ యూ. ఓ ప్లీజ్ మామ్, నువ్వు తీసుకొచ్చిన మ్యాచ్ని ఫిక్స్ చేయాలనే పంతంతో కనీసం ఎవరో ఏంటో ఎలా ఉంటుందో కూడా చూడకుండా తెలుసుకోకుండా నో చెప్పొద్దు. ఇట్ హర్ట్స్ మీ. నువ్వు ఫ్యూచర్లో కూడా హర్ట్ కాకూడదని ఇలా చెప్తున్నాను వేదాంశ్. మమ్మీ మీద నమ్మకం ఉంటే ఆ అమ్మాయిని మర్చిపో. నాకు ఆ ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు కదా మమ్మీ ఇష్టపడిన అమ్మాయిని మర్చిపోవటం. నేను తనని లవ్ చేస్తున్నాను. నీకెంతసేపు చదువు, బిజినెస్ వర్క్ తప్ప లవ్ చేయడానికి టైం ఎప్పుడు దొరికింది? నువ్వు జస్ట్ తనకి అట్రాక్ట్ అయినట్టున్నావు అంతే. మామ్ అని అసహనంగా అరిచాడు వేదాంశ్. నథింగ్ డూయింగ్ వెయిట్. నేను మరొక మ్యాచ్ని చూశానని చెప్పాను కదా, అదే ఫిక్స్ చేస్తాను. నువ్వు నా మాట వినాల్సిందే అని స్థిరంగా చెప్పింది వేదవతి. మొదటిసారి తల్లి మీద కోపం చూపిస్తూ టిఫిన్ తినకుండానే మధ్యలో లేచి వెళ్ళిపోయాడు వేదాంశ్.